ఈ నెల 23వ తారీఖు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దాని గురించి అంటే 23వ తారీఖు సోమవారము, కృతికా నక్షత్రము, పంచమ స్థితి అనేటువంటిది ఉన్నది. దాని గురించి నేనైతే వివరిస్తాను. మీకు ఎవరికైనా 23వ తారీఖు ఉన్నటువంటి విషయం ఏమిటి అని తెలుసుకోవాలి అని ఉన్నట్లయితే మీలో ఎంతమందికి ఆ ఆలోచన ఉన్నది అని కూడా తెలియాలి కదా. నాకు కూడా గుడ్డెద్దు చేలోబడింది అన్నట్టుగా నా మానాన్ని నేను కర్మ ప్రారంభం తప్పించుకోండి అని చెప్పటం, కర్మని తప్పించుకునే అవకాశం లేక కర్మను అనుభవించడమే జరుగుతుంది. స్త్రీలకి మాత్రం ఈ 23వ తారీఖు సకల స్త్రీలకు, సౌభాగ్యముతో ఉండేటువంటి స్త్రీలకు చాలా అత్యవసరమైనటువంటి రోజు. నేనైతే విడిగా వివరిస్తాను. మీకు ఒకవేళ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే కామెంట్ చేయండి. కొన్ని మీకు కూడా కొద్ది గొప్ప జిజ్ఞాస ఉన్నది, తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అని చెప్పి నేను కూడా అర్థం చేసుకోవడం జరుగుతుంది. మీకు కావాలి ఆ విషయం గురించి పూర్తిగా అనుకుంటే చెప్పండి. నేను ఒక 2 రోజుల్లో పరిపూర్ణ విధానంలో దేవతార్చన దగ్గర కూర్చున్నప్పుడే ఆ విషయాన్ని అంతటి కూడా నేను వివరిస్తాను. ఈలోపు 23వ తారీఖు రోజు నాడు జరగబోయేది ఏమిటి, ప్రత్యేకంగా సౌభాగ్యవతులకు అని అన్న కారణం చేత అందులో ఏమున్నది అనేటువంటి విషయం గురించి మీలో ఎంతమందికి జిజ్ఞాస ఉన్నది అనే విషయాన్ని కూడా నేను తెలుసుకుంటాను. మీకు జిజ్ఞాస లేకపోయినా చెప్పవలసినటువంటి బాధ్యత అనేటువంటిది నాకంటూ ఒకటి ఉన్నది కాబట్టి చెప్పటం నా ధర్మము. వినటమా వినకపోవటమా, ఆచరించటమా ఆచరించకపోవటమా అనేటువంటిది ఎవరి విజ్ఞతకి వాళ్ళకి నేను వదిలేటమే, అది విషయం.